గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 2వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 8వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా వివాదాలు, కోపాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. తీసుకునే నిర్ణయాల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతుంది, జాగ్రత్త. కుటుంబంలో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడము, బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కోపతాపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కొన్ని విషయాలకి మౌనంగా ఉండడమే మంచిది. పట్టుదలతో ముందరకు సాగుతారని చెప్పొచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయడం కానీ, కించపరచడం కానీ, న్యూనతపరచడం కానీ లేదా అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోవడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అసలు చాలా శ్రద్ధ పెట్టండి. వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు, నరఘోష అధికంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా నత్తనడగా సాగడం, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు పెరగడం, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు, జాగ్రత్త. నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి వారం. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కుటుంబంలో సమస్యల వల్ల కానీ, లేదా కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు వెనకబడ్డము, తోటి విద్యార్థులతో పోటీ పాట లేకపోవడంతో పాటుగా కొంచెం మానసిక అశాంతి కనపడుతోంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సరైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, రుణబాధలు పెరగడము, అరువులు అప్పులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము, ఉత్సాహం లభించే అవకాశం కనపడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ, పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పొచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ, నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ, గృహయోగం కానీ కనపడుతుంది కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలో ఉన్న చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా చదవాలన్న తపన పెరుగుతుంది, చదువుకున్నది గుర్తుంటుంది, పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ, క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి
అందం పట్ల ఆసక్తి, ప్రేమతత్వం, అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము, ఉత్సాహం లభించే అవకాశం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ, పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పొచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ, నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ, గృహయోగం కానీ కనపడుతుంది. కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలో ఉన్న చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా చదవాలన్న తపన పెరుగుతుంది, చదువుకున్నది గుర్తుంటుంది, పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది. కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ, క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ప్రేమతత్వం, అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే మనసులో తెలియనటువంటి బాధ, ఉత్సాహం తగ్గడము, కొంచెం నీరసంగా, నిస్సత్తుగా ఉండడం ఉన్నా మళ్ళా తిరిగి మీరు పుంజుకుంటారు. కాబట్టి కంగారు పడకండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం చేయండి. అలాగే కొత్తగా వ్యక్తులతో పరిచయం కానీ, తొందరగా ఇతరులతో సంబంధం పెంచుకోవడం కానీ కనపడుతోంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. మీరు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు బిహేవ్ చేయగలుగుతారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చేసే పనిని శ్రద్ధతోటి, ఓర్పు, సహనంతో చేయడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు ఈ వారం పూర్తవుతున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. పని ఇదాకా నిద్రపోరని చెప్పొచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభాలు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయంలో కానీ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయపరంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా కనపడినా మళ్ళీ తిరిగి దానికి తగ్గ సంపాదన మాత్రం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఈ వారం అప్పులు ఇచ్చినా, అప్పులు పుచ్చుకున్నా కూడా సమస్యలుగానే ఉన్నాయి. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచిది కాదు. అప్పుల విషయాలకి జోలికి వెళ్ళకండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు రావడం కనపడుతుంది. కంగారు పడకండి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టేటటువంటి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకం బాగుంటేనే షేర్లో డబ్బులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని, స్నేహితుల్ని సంతోషపెడతారు. వాళ్ళ కోసం బాగా ఖర్చు పెడతారు. వాళ్ళతో కలిపి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అవకాశాలను పొందగలుగుతారు.
శుభకార్యాల్లోకి పాల్గొంటారు. ఇంకా విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే చక్కని పరీక్షా ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్గా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా సమర్థవంతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. గృహ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. భర్తతో సౌఖ్యం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ సక్సెస్ని, ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతూ ఉన్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు, హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.